హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఈరోజు వచ్చి గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్లో మేబీ పాలిటీలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అయిన లోక్సభలో వన్ ఆఫ్ ద బర్నింగ్ కరెంట్ అఫైర్ అయిన ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద 18th లోక్సభ గురించి తెలుసుకుందాం. సో 18th లోక్సభలో ఫస్ట్ సెషన్ అనేది మనకి June 24th స్టార్ట్ అయింది. ఇట్ విల్ బీ ఎండెడ్ బై July 3rd అనమాట. సో ఇందులో వచ్చి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము భర్తృహరి మహతాబ్ అనే వ్యక్తిని ప్రోటమ్ స్పీకర్గా అపాయింట్ చేసింది. దేనికి? 18th లోక్సభకి భర్తృహరి మహతాబ్ అనే వ్యక్తి ప్రోటమ్ స్పీకర్గా అపాయింట్ అయ్యబడ్డాడు. సో అసలు ప్రోటమ్ స్పీకర్ అంటే ఏంటి? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ చూద్దాం రండి. సో మనం కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే పాలిటీ కానీ ఎలా చదవాలంటే, హియర్ ఇట్ ఈస్ అ టాపిక్ ఆఫ్ లోక్సభ, రైట్? లోక్సభకు సంబంధించిన ఇట్స్ ద వన్ ఆఫ్ ద బర్నింగ్ కరెంట్ అఫైర్. దాంతో మీరు ఎప్పుడైతే స్టాటిక్ని మిక్స్ చేస్తారో ఇట్ విల్ బీ పర్ఫెక్ట్ మ్యాచ్. సో స్టాటిక్ చూద్దాం రండి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 95 క్లాజ్ 1 స్పీకర్ ప్రొటెమ్ లేదా ప్రొటెమ్ స్పీకర్ అనే అతను ప్రెసిడెంట్ ద్వారా ఎన్నుకోబడతాడు, అంటే ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అవ్వబడతాడు. అసలు ప్రొటెమ్ స్పీకర్ అంటే ఏంటండి? సో ప్రొటెమ్ స్పీకర్ అంటే ఫర్ ద టైం బీయింగ్కి ఎన్నుకోబడతాడు, జస్ట్ ఫర్ టెంపరీ అనమాట. సో మనకి భర్తృహరి మహతాబ్ అనే వ్యక్తి ప్రొటెమ్ స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు బై ద్రౌపది ముర్ము. ప్రొటెమ్ స్పీకర్ ఈజ్ అపాయింటెడ్ టు ప్రిసైడ్ ఆఫ్ ద సిట్టింగ్స్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ హౌస్. లోక్సభది న్యూలీ ఎలక్టెడ్ హౌస్ కదా ప్రెజెంట్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్. సో ఆ హౌస్కి ప్రిసైడ్ చేయడానికి, స్పీకర్ ఎన్నుకునేంత వరకు ప్రిసైడ్ చేయడానికి ప్రొటెమ్ స్పీకర్ అనే వ్యక్తి ఎన్నుకోబడతాడు. సో ప్రొటెమ్ స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారండి? యూజువల్లీ ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద హౌస్ని ప్రొటెమ్ స్పీకర్గా ఎన్నుకోబడతాడు ప్రెసిడెంట్ చేత. సో వెన్ ద న్యూ స్పీకర్ ఈజ్ ఎలక్టెడ్ బై ద హౌస్, ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ప్రొటెమ్ సీజెస్ టు ఎగ్జిస్ట్. అంటే న్యూ స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత ప్రొటెమ్ స్పీకర్ అనేది ఉనికిలో ఉండడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, June 24th నుంచి July 3rd వరకు ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద లోక్సభ అనేది అవుతుంది, ఫస్ట్ సెషన్ ఆఫ్ 18th లోక్సభ అనేది. సో 24th జూన్ని భర్తృహరి మహతాబ్ అనే వ్యక్తిని ప్రోటమ్ స్పీకర్గా ద్రౌపది ముర్ము అపాయింట్ చేశారు. బట్ 26th జూన్లో మన స్పీకర్ ఓం బిర్లా అనే వ్యక్తి ఎన్నుకోబడ్డారు. సో అప్పటి వరకు ప్రొటెమ్ స్పీకర్ అనే అతను ఏమేం చేస్తారో చూద్దాం, డ్యూటీస్ ఏం చేస్తారో చూద్దాం. ప్రిసైడ్స్ ఓవర్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ. ప్రిసైడ్ చేస్తారండి దేన్ని? ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్సభని. నెక్స్ట్ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ ఎంపీస్. న్యూగా ఎలక్ట్ అయిన ఎంపీస్ ప్రమాణ స్వీకారాన్ని అడ్మినిస్టర్ చేస్తారు. నెక్స్ట్ కండక్ట్ ద ఎలక్షన్స్ ఆఫ్ అ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. సో లీడర్ ఆఫ్ ద లోక్సభ వచ్చి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వేరాజ్ ద హెడ్ ఆఫ్ ద లోక్సభ అని ఎవరిని అంటారంటే స్పీకర్ అండి. ఇక్కడ మీరు చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లీడర్ ఆఫ్ లోక్సభ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వేరాజ్ హెడ్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అవుతాడు, దట్ ఈజ్ ఓం బిర్లా. అదే లీడర్ ఆఫ్ రాజ్యసభ ఎవరండి? జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా ఈజ్ ద లీడర్ ఆఫ్ రాజ్యసభ. So, the 18th Lok Sabha have a leader of opposition for the first time in 10 years. డికేడ్లో 18th లోక్సభకి ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చారు. ఎందుకంటే ప్రీవియస్ లోక్సభ వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ద అపోజిషన్ లీడర్, హీ కుడెంట్ గెట్ 1/10 మెంబర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్. సో వాళ్ళకి 1/10 మెంబర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ రాలేనప్పుడు దే కాన్ బీ లైక్ అపోజిషన్ అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం దట్ Congress party could get the 1/10 members of the strength of the house. So for the first time in 10 years the 18th Lok Sabha have an opposition. మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరండి? మల్లికార్జున్ ఖర్గే ఫ్రమ్ కాంగ్రెస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రెసిడెంట్ ముర్ము విల్ అడ్రస్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆన్ June 27th. జాయింట్ సిట్టింగ్ని ప్రెసిడెంట్ ముర్ము అనేది కండక్ట్ చేస్తుంది, అడ్రస్ చేస్తుంది. జాయింట్ సిట్టింగ్ గురించి చూసినట్లయితే కాన్స్టిట్యూషన్లో జాయింట్ సిట్టింగ్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, బికాస్ ఆర్టికల్ 108 కూడా జాయింట్ సిట్టింగ్ గురించి చెప్తుంది. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ దిస్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 87 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అడ్రస్ అ జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్.
జనరల్ ఎలక్షన్స్ అయ్యాక లేదంటే లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ లోక్సభలో మనకి మన ప్రెసిడెంట్ గారు ఈ లోక్సభని మనం అడ్రస్ చేస్తూ ఒక సెషన్ అనేది లేదంటే ఒక సిట్టింగ్ అనేది కండక్ట్ చేయాలి అకార్డింగ్ టు ఆర్టికల్స్ 87 అనమాట. సో ఇట్ ఈస్ ద జాయింట్ సిట్టింగ్. ద సెషన్ విల్ కన్క్లూడ్ ఆన్ July 3rd అండ్ రిసెంబుల్ ఫ్రమ్ మాన్సూన్ సిట్టింగ్ ఆన్ July 22nd అండి. ఇప్పటి వరకు ప్రోటమ్ స్పీకర్ గురించి చూసాం. నౌ స్పీకర్ గురించి చూద్దాం. 18th లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఎన్నికయ్యారు. సో మనకి 18th లోక్సభ స్పీకర్గా ఇద్దరు పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఓం బిర్లా రిప్రజెంట్స్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లెడ్ బై మోడీ. కె సురేష్ గారు వచ్చి రిప్రజెంట్స్ ఇండియన్ బ్లాక్. ఇండియా అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ బ్లాక్ అనమాట. సో ఓం బిర్లా వచ్చి కోటా రాజస్థాన్, మీకు తెలిసే ఉంటుంది, విచ్ ఈస్ ఎ కాంపిటేటివ్ హబ్. హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లైక్ ఎంపీ, 3 times ఎంపీ ఫ్రమ్ కోటా రాజస్థాన్. అండ్ కె సురేష్ వచ్చి మవెలికర్లా అనే కేరళలో ఒక ప్లేస్ అండి, అక్కడ 8th time లోక్సభ ఎంపీగా మెంబర్గా మనకి ఎన్నికయ్యారు. సో లోక్సభ ఎలక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఎలక్షన్ ఆఫ్ ద స్పీకర్ మనకి ఎలా కండక్ట్ చేస్తారంటే, ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ గురించి మనకి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే 93 అండి. సో మనకి స్పీకర్ ఎలక్షన్ గురించి చూసినట్లయితే June 24th ఈ పోస్ట్ అనేది వేకెంట్ అయింది న్యూ లోక్సభ ఆఫ్టర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. సో June 24th అండ్ June 25th ఫస్ట్ 2 daysలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అపాయింట్స్ ప్రోటమ్ స్పీకర్. మీకు ఇందాక చెప్పాను, ప్రోటమ్ స్పీకర్ని ఎన్నుకోబడింది. June 25th నామినేషన్స్ అయ్యాయి స్పీకర్గా. ఆల్రెడీ మీకు చెప్పాను, సురేష్ ఫ్రమ్ ఇండియా అండ్ ఓం బిర్లా ఫ్రమ్ ఎన్డీఏ బ్లాక్. సో June 26th ఎలక్షన్ జరిగింది. అసలు స్పీకర్ ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే బై సింపుల్ మెజారిటీ. మీనింగ్ ఏంటంటే క్యాండిడేట్ హూ రిసీవ్డ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఓట్స్ ఫ్రమ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్లో ఎవరికైతే హాఫ్ ఆఫ్ ద ఓట్స్ కన్నా ఎక్కువ వస్తాయో దే విల్ బికమ్ ద స్పీకర్. సో ఎలక్షన్ ప్రాసెస్ ఎలా అయింది మనకి లోక్సభలో చూసినట్లయితే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ మూవ్ ద మోషన్ ఫర్ బిర్లా సెలెక్షన్. సో మోషన్ని మూవ్ చేశారు. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. దీన్ని వాయిస్ ఓట్ ద్వారా ముందుకు తీసుకెళ్లారండి. ఎలా అంటే ఫస్ట్ మెంబర్స్ అనేవాళ్ళు ఓం బిర్లాకి సపోర్టెడ్గా ఎస్ అని చెప్పి దే షౌటెడ్. దెన్ అంటే లైక్ దే వాంట్ ఓం బిర్లా టు బి యాజ్ అ స్పీకర్. సో ప్రోటమ్ స్పీకర్ భర్తృహరి మహతాబ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్. సో అపోజిషన్ రోల్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ బ్లాక్ హ్యాడ్ నామినేటెడ్ కె సురేష్ యాజ్ ద క్యాండిడేట్, రైట్? సో దే డిడ్ంట్ ప్రెస్ ఫర్ ఎ డివిజన్ ఓట్. వాళ్ళు ఓట్ని చీల్చాలనుకోలేదు, లైక్ డివిజన్ ఓట్ పాస్ చేయాలనుకోలేదు. సో దిస్ డెసిషన్ ఆఫ్ అపోజిషన్స్ party led to Birla's unanimous election.